ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, ఈరోజు కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనంకు రాయబడిన దేవుని లేఖనాన్ని 2వ భాగముగా మనం ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థన చేద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈరోజు మేము ధ్యానం చేయబోతా ఉన్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, నిన్నటి దినాన్న మొదటి భాగాన్ని మనం ఈ 20వ కీర్తనలో నుండి మనం నేర్చుకున్నాం. మరి జనులు తన మహారాజు అయినటువంటి దేవుని సేవకుడైన దావీదునకు మరి తోడుగా ఉండాలని, మరి ఆపత్కాలమందు మరి దేవా నీవే మరి నీ సేవకుడైన మా రాజునకు ఉత్తరం వేయాలని, మరి నీ నామమును బట్టే మా రాజును ఉద్ధరించమని వారు ప్రార్థించినటువంటి ప్రార్థనను మనం విన్నాం. ఇది మరి సభాముఖముగా పాడదగినటువంటి ప్రధాన గాయకుడైనటువంటి దావీదు కీర్తనగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. ప్రియదేని పిల్లలారా, ఈ ప్రార్థనా గీతంలో మనం చూస్తే తన రాజు గొప్ప విజయమును సాధించాలని ఆకాంక్షించినటువంటి ఆ రాజ్యములని ప్రజలందరూ కూడా చేసిన ప్రార్థనగా దీనిని మనం గుర్తించవచ్చు. ప్రియదేని పిల్లలారా, తన రాజుకు మరి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఎలా మరి సహాయం చేయాలట? తన పరిశుద్ధ స్థలముల నుండి ఆయన మరి మా రాజుకు సహాయం చేయనుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారు. సియోనులో నుండి ఆయన ఆదుకొనాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరికను సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తును కూడా సఫలపరచమని జనులు ప్రార్థించినట్లుగా మనం చూడగలం. ప్రియదేని పిల్లలారా, ఒక గొప్ప రాజు, ఒక మహారాజు అనేక యుద్ధములను జరిగించినటువంటి, అనేక శత్రువులను ఓడించినటువంటి తమ రాజును గురించి జనులు కీర్తిస్తూ పాడినటువంటి ఈ ప్రార్థనా గీతం ఎంత శ్రేష్టమైనదో. ప్రియదేవుని పిల్లలారా, ఈ భౌతిక సంబంధమైన రాజే మరి అనేక విజయములను మరి దేవుని శక్తి వలన, దేవుని అనుగ్రహం వలన పొందితే, పరలోకములో ఉన్నటువంటి మన రాజు పాపములో ఉండి అపవాది చేత బంధింపబడి మరి ఆత్మలో యుద్ధమును జరిగించలేక, ఆత్మలో పోరాడలేక, ఈ లోకముతో శరీరముతో మరి ఈ లోకముతో శరీర ఆశలతో కోరికలతో చంపివేసుకొని అపవాదిని జయించలేక పడి ఉన్న సకల మానవాళి పాపముల నిమిత్తం ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు ఈ రోజున నీ కోసము నా కోసము తన మహిమ సింహాసనమును విడిచిపెట్టి నీ కోసము నా కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు కదూ. ప్రియదేని పిల్లలారా, భౌతికమైనటువంటి మహారాజు, మరి మహారాజుకే ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క దీవెనలు కావాలని, మరి సహాయము కావాలని, మరి ఆదుకోవాలని ప్రార్థన చేశారే. ఈ రోజున ఆ సర్వాధికారి అయిన దేవుడే లేకపోతే నీ జీవితంలో ఎన్నో మరి యుద్ధాలు, భయంకరమైనటువంటి శ్రమలైనటువంటి యుద్ధం, మరి అనేక ఆపదలైనటువంటి యుద్ధములు అనేకములు నీ హృదయంలో ఉన్నాయి కదూ. ఇంకా నువ్వు నీ హృదయమును గేలు చేస్తూ ఉన్నాయి కదూ. ఈ రోజున ఆ యుద్ధములను ఆత్మలో, మనస్సులో రగిలిపోతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావు కదూ. వాటన్నిటి నుండి విడిపించగలిగిన వాడు ఎవడు అని నీవు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ రోజున నీకున్న శ్రమలో నుండి, నీకున్న ఆపదలో నుండి నిన్ను తప్పించిన వాడు ఎవరో నీవెప్పుడైనా ఒక్క నిమిషమైన ఆలోచన చేసావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు ఒక నిశ్చయత ఉంది. నా దేవుడు నాకున్నాడు. ఆయన నామము నన్ను ఉద్ధరిస్తుంది. ఆయన నామము నాకు సహాయం చేస్తూ ఉంది. ఆయన నామమే నన్ను జీవింపచేస్తూ ఉంది. ఈ నిరీక్షణ నీకుందా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నామమును తెలుసుకొనని నీవు ఎంతకాలము నీ అజ్ఞానము చేత
బుద్ధిహీనుడివై బ్రతుకుతావు. నీకున్న ధనమును చూసి, నీకున్న ఆస్తిని చూసి, నీకున్న పలుకుబడిని చూసి ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో. ఆనాటి మరి ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ రాజుకు ఆపద వస్తే నువ్వు కాపాడమని ప్రార్థన చేశారే. ఈ రోజున నీకు ఆపద వస్తే నీ గురించి ప్రార్థించేవారు, నీ గురించి విన్నవించేవారు ఒక్కరైనా నీకున్నారా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇదిగో అందరూ నిన్ను విడిచిపెట్టేసిన, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టేసిన, నీ అన్నదమ్ములే నిన్ను విడిచిపెట్టేసిన, నీకు ఎవరు లేరు, నాకెవరు లేరు అని నీవు రోధిస్తున్న ఆ సమయాన ఒక మాట ద్వారా నిన్ను బలపరిచిన వాడు ఒకరున్నారు కదూ. ఆ బలపరిచేటువంటి మాట, ఆ జీవమునిచ్చేటువంటి మాట, నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులను, ఆ చెడ్డ కోరికలను, ఇక నేను చనిపోవాలి అనేటువంటి మనస్సును, ఆ చెడ్డ విత్తనాలను విత్తేటువంటి అపవాది మనస్సును నీలో నుండి తీసివేయగలిగిన వారు ఎవరూ లేరనుకుంటున్నావు కదూ. ఈ రోజున నీ జీవితంలో ఆ భయంకరమైన పరిస్థితిని అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవం నీలో ఉంది కదూ. దేవుని పిల్లలారా, ఆ రోజున ఇశ్రాయేలు జనాంగమంతా తమ రాజు కోసం ప్రార్థించినట్లుగా ఆ మహారాజు అయినటువంటి, రాజులకు రాజు అయిన, ప్రభులకు ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు నీ కొరకేనండి ఆ శిలువ త్యాగం చేసింది. శిలువ త్యాగాన్ని చాలామంది చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నారే. అట్లాంటి వాడికి ఆ శిలువ విలువ తెలియచేయవలసినటువంటి బాధ్యత ఆయన నామం ఎరిగినటువంటి నీలో నాలో ఉంది కదూ. ఆ రక్షణ, ఆ అనుభవాన్ని నీవు అనేకులకు తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉంది కదూ. నీ పొరుగువాడు, నీ స్నేహితుడు నశించిపోతూ ఉంటే నీవు నవ్వుతున్నావే. నీ జీవితము ఒక రోజున అలాగున నశించిపోతూ ఉంది. దేవుని తీర్పులు నీ మీదకు రాబోతా ఉన్నాయి. దేవుని మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నావు. ఎంతకాలము నువ్వు దేవుని, సజీవుడైన దేవుణ్ణి ఎరగకుండా తిరుగుతావు. ఎంతకాలము వ్యర్థమైన ఆకారాలను, వ్యర్థమైన ఆటిని నీకు దేవుళ్ళుగా చేసుకొని ఆరాధిస్తావు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఇలాంటి వారు ఏం చేస్తారట? కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు మరి అతిశయపడుతూ ఉన్నారు. దేవుని పిల్లరా, నీవు దేనిని చూసి అతిశయపడుతున్నావు? నీకున్న మరి గుర్రములను చూసి, నీకున్న రథములను చూసి నీవు అతిశయపడుతూ ఉన్నావా? దేవుని పిల్లరా, ఇక్కడ రథము మరి రాచరికపు మరి గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉంది. గుర్రము తనకున్నటువంటి ఆ బలాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లరా, రాజుకు ఉన్న ఘనత ఎంత గొప్పదో, రాజుకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదో, రాజుకున్న బలం ఎంత గొప్పదో ఇక్కడ ఈ యొక్క రథములు, గుర్రములు తెలియచేస్తూ ఉండగా వాటిని చూసి మరి రాజు అతిశయించినట్లుగా నీవు అతిశయపడుతూ ఉన్నావా? దేవుని పిల్లారా, ఇదిగో మరి రథము అనేటువంటి ధన సమృద్ధి చేత ఒకవేళ నీవు విర్రవీగుతున్నావేమో, మరి గుర్రము అనేటువంటి బలముందని చెప్పి నీవు విర్రవీగుతున్నావేమో. నీ జీవితంలో ఒకానొక దినం ఉంది. ఆ దినాన్న దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ రోజున ఆయన ముందు నిలబెట్టేటువంటి ధైర్యం నీకుందా? అలా నిలబెట్టగలిగిన వాడు ఒకరున్నారని, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన ఆకాశంలో నుండి మనలను చూస్తూ ఉన్నాడని నీవు తెలుసుకోకపోతే నీ జీవితం అంధకారమయమైపోతూ ఉంది. నీ జీవితంలో చీకటి కమ్మబోతా ఉంది. ఈరోజు నీ జీవితంలో వెలుగుందనుకుంటున్నావేమో. నీలో ప్రకాశిస్తున్న వెలుగు చీకటే. అది వెలుగుతుందని నిన్ను భ్రమపరుస్తూ ఉంది. ఈ రోజున నీవు ఆ నిత్యమైన వెలుగును గ్రహించకపోతే, ఆ నిత్యమైన వెలుగులోనికి నీవు రాకపోతే నీ జీవితము, నీ కుటుంబము, నీ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసావా? నీ పిల్లల జీవితము మరి వెలుగుమయం అవ్వాలంటే ఈ రోజున చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతా ఉన్నట్లుగా నీవు అతిశయపడుతూ ఉన్నావా? రాజు గర్వము, రాజు యొక్క బలము ఎంతటిది? అది ఈ భూలోకములో కొద్దిదే. కానీ ఈ రోజున నీ జీవితంలో దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యములను, నీ జీవితంలో దేనిని గురించి నీవు అతిశయపడుతూ ఉన్నావు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో అతిశయం దేని వలన కలగల తెలుసా? దేవుని పిల్లలు అక్కడే ఉంది.
మరి ఆయన నమ్మినటువంటి, ఆయన నామమును ఎరిగినటువంటి వారు దేనిని బట్టి అతిశయిస్తారో తెలుసా? ఆయన నామమును బట్టి. అదే యెహోవా నామము. అది పరిశుద్ధమైనది, అది జీవము కలిగినది, అది సర్వశక్తి కలిగినటువంటిది, నిన్ను సర్వసత్యములకు నడిపించేది. ఆ నామమును ఎరగకుండా ఒకవేళ నీవు అతిశయపడుతున్నావేమో. నీ అతిశయము దేనిలో? ఈ రోజున నిన్ను పరీక్ష చేసుకొని ఆ సర్వాధికారి అయిన దేవుని నామాన్ని అంగీకరించు. నీలాంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. నీవు అంగీకరించడమే కాదు, నీవు అంగీకరించిన ఆ నామాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. అనేక మందిని ఆయనను పరిచయం చేయాలి. అలా పరిచయం చేయకుండా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? దేవుని స్వార్థ పనిలో నీవు ఒక పనిముట్టివై దేవునికి ఉపయోగపడే పాత్రగా మారాలని నీలో ఆశ ఉందా? ఈ రోజున నశించిపోతున్న నీ ప్రియ సహోదరులు ఎంతోమంది ఉన్నారు కదూ. వారందరికీ ఈ రక్షణ సువార్తను ప్రకటించు. దేవుని సువార్త పనిలో నిన్ను నీవు దేవుని స్వార్థ పనిలో నిన్ను నువ్వు పాలిభాగస్తులనిగా అప్పగించుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేనిని బట్టి అతిశయించాలో ఈ రోజున నీవు తెలుసుకున్నావు కదూ. నీ అతిశయము ఆయన నామమునందే. మరి దేని యందు కూడా నీ అతిశయము ఉండకూడదు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. అవును దేవా, ఈ భూలోకమందున్నటువంటి రాజు కొరకే ప్రజలు నాయన ప్రార్థించగలిగితే, రారాజు అయ్యుండి మానవుల పాపముల కొరకు క్రయధనముగా నాయన నీవు సమర్పించుకోవటానికి లోకానికి వచ్చిన నిన్ను ఎంత కీర్తించాలయ్యా. అయ్యా, నీ నామమును ఎరిగి కూడా, నీ నామమును ఎరిగిన వారు అనేక మంది ఉన్నారయ్యా. నీ నామమును ఎరగని వారు, నీ నామమును అంగీకరించని వారు, నీ నామమున నాయన ప్రార్థించని వారు, అడగని వారు అనేక మంది లోకములో ఉన్నారు. అలాంటి వారందరికీ నీ నామాన్ని పరిచయం చేసేవారిని లేపమని, అయా నీ నామము సజీవమైనదని, నీ నామమున రక్షణ కలుగునని, నీ నామమున స్వస్థత కలుగునని, నీ నామముననే నైనా ఇదిగో నిత్య జీవము కలుగునని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నైనా ఇదిగో నీ బిడ్డలను లేపమని, నీ నామమును అంగీకరించి నీలో నిలిచి ఉండే భాగ్యము అందరికీ అనుగ్రహించమని, ఎవరు నశించిపోకుండా ఇదిగో నీ రాకడలో అందరూ ఎత్తబడే సంఘముగా, ఒకే సంఘముగా, ఒకే నామమును అంగీకరించినట్లుగా, ఒకే నామమునకు మహిమ తెచ్చేవారుగా మేము చూచినట్లు సహాయము దయచేయమని, ఈ దినమే చేయ పనులంటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.